నిన్న విషయం ఏంటంటే ఈ ప్రపంచ సుందరీమణుల పోటీ ఒకటి నడుస్తుంది కదా, అక్కడ వీళ్ళు మన తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణ ఆడపడుచులతోటి వాళ్ళ కాళ్ళు గడిపించారు, ఏదో తెలంగాణ సాంప్రదాయంలో భాగంగాని ఏదో చేసిరు. సో దానికి పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ మిగతా వాళ్ళు కానీ, ఆ సబితా ఇంద్రారెడ్డి కూడా అంటుంది తెలంగాణ ఆడబిడ్డలకు అగౌరవం ఇది, తెలంగాణ ఆడబిడ్డలను అవమానపరిచిరని చెప్పేసేమో వాళ్ళు ఒకవైపు అంటారు. ఇంకోవైపు సీతక్క ఏమంటుందంటే, సీతక్క ఏమంటుందో, ఇది కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం, ఈవెంట్ మేనేజ్మెంట్ అమ్మాయి కాళ్ళపై నీళ్లు పోసింది, కాళ్ళు కడుక్కొని ఆలయంలోకి వెళ్ళడం సాంప్రదాయం, దాన్ని ప్రభుత్వానికి అంటగట్టడం సిగ్గుచేటు, వాస్తవాలు మాట్లాడండి, అబద్ధాలు కాదు, అసత్యాలకు అంబాసిడర్గా మారదని బీఆర్ఎస్ నేతలపై మంత్రి సీతక్క ఫైర్ అవుతుంది. సో సీఎంకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే రాష్ట్ర మహిళలు కాంగ్రెస్పై తిరగబడతారు, విదేశీ మహిళల కాళ్ళు కడిగించడం ఏంటి, ఇది మహిళల ఆత్మగౌరవాన్ని అవమానించడమే, తెలంగాణను బానిసత్వం వైపు నడిపిస్తారా, సోనియా గాంధీ స్పందించాలి, లేఖ రాసిన మాజీ మంత్రులు ప్రజాప్రతినిధులు. ఇక్కడ నిజంగా ఒక క్లియర్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సరే మహిళలను అగౌరవపరిచిర్రా, అక్కడ ఏం జరిగిందనేది కొంచెం పక్కన పెడితే, కలెక్టర్లు ముఖ్యమంత్రుల కాళ్ళు మొక్కే సంస్కృతి, కలెక్టర్లు కల్వకుంట్ల కవితక్క కాళ్ళ దగ్గర కూర్చునేటటువంటి సంస్కృతి, ఈ సంస్కృతి అంతా గత 10 ఏళ్లలో కనబడలేదా మనకి? మనం ఆడపడుచు, మనకు అసలు సంబంధమే లేని ఇంటికి ఒక పెళ్లి సంబంధం కలుపుకోవడానికి పోతే మన ఆడపడుచుకి అక్కడ సంబంధం ఇంకా బంధం ఏర్పడినటువంటి ఒక వ్యక్తి మహిళ వచ్చి కాళ్ళు కడుగుతుంది, పసుపు రుద్దుతుంది. తెలంగాణ సాంప్రదాయం కాదా ఇది? విదేశీ నుంచి ఒక మహిళ వచ్చింది, ఒక ఇంటికి కోడలైంది, ఆమె కాళ్ళు కడగదా ఆమె పోయి? ఇది తెలంగాణ సాంప్రదాయం, కాళ్ళు కడగడం, పసుపు రుద్దడం, మహిళలను గౌరవించుకోవడం. ఒక మహిళ ఇంకో మహిళనే కదా గౌరవించింది. అంటే విదేశీ మహిళలు అంటే మహిళలు కాదా? మాతృమూర్తి మహిళామూర్తులు ఎక్కడ ప్రపంచ దేశాలు ఎక్కడున్న మహిళలే కదా. భారతదేశం ప్రపంచ దేశాలలో ఉన్న ఏ మహిళనైనా గౌరవిస్తుంది అనే సంకేతం పోదా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పుణ్యక్షేత్రాలు, పర్యాటక క్షేత్రాలకు ఎక్స్పోజర్ దొరుకుతలేదా ఈ సుందరిపోయిన పోటీల ద్వారా, మిస్ వరల్డ్ పోటీల ద్వారా? ఇక దీని మీద కోడిగుడ్డు మీద ఈకలు వీకే కార్యక్రమం నిజంగా గిదాన్ని అంటారు. సో కలెక్టర్లు కాళ్ళు మొక్కుడు, కలెక్టర్లు కాళ్ళ కాడ కూర్చున్నాడు సంస్కృతి అయితే లేదు ఇప్పుడైతే. వాళ్ళు వీలైతే ఇప్పుడున్న అధికారులు బ్యూరోక్రాట్సే మంత్రులని ఎమ్మెల్యేలను బెదిరించే స్థాయికి వేరు. ఇలా వాళ్ళకి అంత స్వేచ్ఛ ఫ్రీడమ్ ఉంది వాళ్ళకి. ఇలా